సామాన్యులు బంగారాన్ని కొనేలా లేరు. రోజు రోజుకి అమాంతం పెరిగిపోతుంది. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా ఉంది. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు గత 2 రోజులుగా మాత్రం కాస్త ఊరటను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అక్షయ తృతీయ సీజన్ కాబట్టి ఇప్పుడు వరుసగా 2వ రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనితో బంగారం కొనుగోలు చేసే వారికి ఇదొక అద్భుతమైన వార్త అని చెప్పి తీరాలి. పైగా అక్షయ తృతీయ రోజున ఎంతో కొంతైనా బంగారం కొనాలని అందరూ అనుకుంటారు. దీంతో సరిగ్గా ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో అందరి అడుగులు బంగారం షాపుల దిశగా పడుతున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే తగ్గుముఖం పట్టిన బంగారం ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు 1000 తగ్గింది. ఇక దానిని బట్టి దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన 10 గ్రాముల పసిడి రీటైల్ ధరలను చూసినట్లయితే చెన్నైలో 66,150, ముంబైలో 66,150, ఢిల్లీలో 66,300, కోల్కతాలో 66,150, బెంగళూరులో 66,150, కేరళలో 66,150, వడోదరలో 66,200, జైపూర్లో 66,300, నాసిక్లో 66,180, అయోధ్యలో 66,300, బళ్ళారిలో 66,150, గురుగ్రామ్లో 66,300, నోయిడాలో 66,300 వద్ద ప్రస్తుతం బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 100 గ్రాములకు 1,100 తగ్గింది. దానిని బట్టి చూసినట్లయితే చెన్నైలో 72,160, ముంబైలో 72,160, ఢిల్లీలో 72,310, కోల్కతాలో 72,160, బెంగళూరులో 72,160, కేరళలో 72,160, వడోదరలో 72,210, జైపూర్లో 72,310, నాసిక్లో 72,190, అయోధ్యలో 72,310, బళ్ళారిలో 72,160, గురుగ్రామ్లో 72,310, నోయిడాలో 72,310 వద్ద ప్రస్తుతం బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర 66,150 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల ధర 72,160 వద్ద కొనసాగుతోంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.